ఆధ్య టీవీ నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ విశ్లేషకులు ఎమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. బాలకృష్ణ గారు నోరు జారిన విషయం తెలిసిందే కదా, అక్కినేని తొక్కనేని అంటూ. దానికి సంబంధించి సమంతగా కూడా స్పందిస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. మీరేం చెప్తారు? కంపల్సరీగా సమంత స్పందించాలా? అవసరం లేదండి. సమంత స్పందించినంత మాత్రంలో సమంతని బాలకృష్ణ కేర్ చేస్తారా? కానీ సమంత స్పందించడం కరెక్ట్ కాదు. స్పందించిన బాలకృష్ణ దాన్ని కేర్ చేయడం అన్నమాట. కానీ స్పందించవలసిన వాళ్ళు స్పందించాలి. నాగార్జున స్పందించవచ్చు. ఏం బాబు ఇలాగా నోరు చేరావు, మీరు కానీ మేము కానీ మనందరం కూడా వాళ్ళ పట్ల చాలా కృతజ్ఞతాభావంతో ఉండాలి. కానీ నోరు తేవడం మంచిది కాదని నాగార్జున స్పందిస్తే బాగుంటుంది నా దృష్టిలో. నాగార్జున కొంచెం కూల్గా ఉండే క్యారెక్టర్ అయితే నాగార్జునకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి స్పందించాలన్నమాట. ఇలాగా అఫ్కోర్స్ యాదృచ్ఛికంగా జరిగినా సరే మాట జారిపోయింది, మాట ప్రజల్లోకి వెళ్ళిపోయింది కనుక దానికి క్షమాపణ చెప్పుకుంటే బాగుంటుంది, బేసరతగా ఉంటుంది, ఈ తాలూకు పెద్దరికం కూడా నిలబెడుతుందని చెప్పేసి చిరంజీవి అన్నారు. జనరల్గా ఇలాంటి వ్యాఖ్యలు జరిగినప్పుడు రెండు వర్గాలుగా స్పందిస్తూ ఉంటారు. ఒకటి కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఉంటారు, ఇంకొకటి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే బాలకృష్ణ గారు నోరు జారారో దానికి సంబంధించి నాగచైతన్య, అఖిల్ మాత్రమే ట్వీట్ల రూపంలో స్పందించారు. అవును, రైట్. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు స్పందించలేదు. ఇటు నాగార్జున గారు కావచ్చు, అమల గారు కావచ్చు, ఎవరు నోరు మెదపలేదు. అండ్ టాలీవుడ్ కూడా ఎవరు మాట్లాడలేదు. మీరేమంటారు? అంటే ఇక మాట్లాడితే ఇప్పుడు ఎవరు నిజాయితీగా ఉన్నవాళ్ళు లేరమ్మా. ఎందుకంటే మనకెందుకు అనవసరంగా ఈ రాజకీయాలు మనం పడలేం కదా అని. అంటే బాలకృష్ణకి ఎదురుగా మాట్లాడే సామర్థ్యం ఉన్నవాళ్ళు కొంతవరకు మోహన్ బాబు. ఎందుకంటే బాలకృష్ణ నాకు ఎదురుగా మాట్లాడతారు మోహన్ బాబు అవతల వాళ్ళు ఏమనుకున్నప్పుడు కూడా లెక్కేయడు. అది ఉంది. ఎందుకంటే తను చెప్పవలసిన మాట చెప్పేసాడు, తర్వాత మిగతా మాటలు లెక్క చేయడు. అదొక అంటే ఆయనకి అవకాశం ఉంది. తర్వాత చిరంజీవి గారి మాటకి గౌరవం ఉంటుంది. ఆయన ఒక పెద్ద మనిషిగా, ఇండస్ట్రీలో పెద్దవాడిగా ఒక గౌరవం ఉంది కనుక చెప్పచ్చు, చెప్పి రాజీ చేయొచ్చు. తర్వాత మిగతా బాలకృష్ణకి ఎంత ప్రేమ పాత్రుడు, నాగార్జునకు కూడా అంతే ప్రేమ పాత్రుడు చిరంజీవి గారు. అయినా ఈ మధ్యకాలంలో బాగా ఇద్దరు కలిసిమెలిసి తిరిగారు కనుక ప్రేమగా చెప్పవచ్చు ఈ విషయాన్ని. నోరు జారిపోయావు కానీ మనకంటే పెద్దవాడు, మన తండ్రితో సమానం కనుక ఒకసారి మనం క్షమాపణలు చెప్పేస్తే ఇంకా ఏమంటే వాళ్ళ తాలూకా శ్రేయోభిలాషులు, వాళ్ళ తాలూకు ఫ్యాన్స్ ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళ తాలూకు దృష్టిలో ఇది తొలిగిపోతుంది చెప్పవచ్చు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు చెప్పలేదు, అది పరిస్థితి. అంతేగాని సమంతగా చెప్పలేదని చెప్పేసి వీళ్ళు ఊరికే ఆడిపోసుకుంటే అర్థం లేదు. సమంతగా చెప్తే ఎవరు ఖాతరు చేస్తారు? ఇప్పుడు నాగార్జున గారికి అయితే సమంత గారు చెప్పవచ్చు. అలాగే బాలకృష్ణ గారు సమంత ఎలా చెప్తుంది? పోనీ బాలకృష్ణ పక్కన యాక్ట్ చేసింది కనుక ఇవన్నీ ఉంటాయి కనుక అది లేదు, చిరంజీవి గారు చెప్పలేదు. ఇక మా అసోసియేషన్ ఎందుకు ఉందో తెలీదు, ఎవరున్నారో తెలీదు, అసలు మూసుందో తెరిచుందో తెలీదు, దాని తాలూకు అధ్యక్షుడు ఏం చేస్తుందో తెలీదు. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడడానికి వయసు చాలదు, మాట్లాడడానికి చిన్నాడు, బచ్చా అంటారు. అక్కడ ఏదైనా మాట్లాడితే ఏదో కృష్ణన్ గారు మాట్లాడితే బాగుంటుంది. కానీ మన ఎవరు మంచు విష్ణు మాట్లాడితే ఏమంటారు? ఏం తెలుసు కనుక ఆయన మాట్లాడుతున్నావు అంటారు. అందువల్ల ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక డెఫినెట్గా చిరంజీవి నోరు అంటే చిరంజీవి పట్ల గౌరవభావం ఉంది, మోహన్ బాబు పట్ల గౌరవభావం ఉంటుంది అనుకోను. కానీ గౌరవభావం ఉన్నా లేకపోయినా మోహన్ బాబు ఖాతరు చేయడు. అది ఇద్దరికి ఉన్న తేడా అన్నమాట. మోహన్ బాబు చెప్తాడు, బ్రదర్ తప్పు చేస్తావు నువ్వు, ఎందుకంటే ఇండస్ట్రీకి నాగేశ్వరరావు గారు, రామారావు గారు రెండు కళ్ళు కనుక ఆ కంటిలో ఎవరిని అవమానించినప్పుడు కూడా ఇండస్ట్రీ బాధపడుతుంది, అభిమానులు బాధపడతారని చెప్పొచ్చు ఆయన.
ఒక తరం వెళ్ళిపోయింది. అవును రైట్. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని అంత మాట అన్నప్పుడు అవును దానికి సంబంధించి స్పందించే తరం ఎక్కడా కనిపించడం లేదు. అవును సో నెక్స్ట్ అది జనరేషన్ ఒక మంచి పాయింట్. అది కరెక్ట్. అంతకుముందు కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ ఇట్లా పెద్దలు ఉన్నారంటే, నిర్మలమ్మ, వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఇట్లాంటి వారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో అదే పెద్ద స్కేర్సిటీ, ఒక పెద్ద మనిషి కావాలి ఇండస్ట్రీకి. ఎవరు ఆ పెద్ద మనిషి? నేను ఉండమంటే, చిరంజీవి గారిని ఉండమంటే నేను ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నాను, ఇండస్ట్రీకి బిడ్డగా ఉంటాను అంటున్నాడు. బిడ్డగా ఉండేవాళ్ళు కదా కావాల్సింది, పెద్దగా ఉండేవాళ్ళు కావాలి. రైట్. సో నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన జమున గారు కావచ్చు, లేకపోతే హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు, అవును కానీ వాళ్ళు మాట్లాడే సందర్భం లేదు. అవును సో అంటే కొంతమంది అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనసుకి నొచ్చుకునే సందర్భమే ఇది. అవును అలా అనుకుంటుంటా ఎవరైతే ఎన్ఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారో జనరేషన్స్ బట్టి, అవును సో ఇలా అనుకుంటుంటే బాగుండేది అనేది అనుకుంటున్నారు. అంటే మనసుకి కాస్త ఇబ్బంది కలిగే మాటలే ఇవి. అవును బట్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడే సందర్భం లేదు. అవును సో ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది అవును కొంతమంది పెద్దల ఆలోచన. అవును ఎలా మరి? ఎలా అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే దీన్ని ఇంతకుముందు ఏం చేసేవారంటే నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, లేకపోతే దాసరి నారాయణరావు గారు కానీ ఏదైనా ఎట్లాంటి పొరపాట్లు దొరికినప్పుడు ఆ సాయంత్రానికే పరిష్కారం చేసేవాళ్ళు. ఎందుకంటే అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత అది రెండో రోజు వరకు రాకూడదమ్మా. ఎందుకంటే చెలవులు పొలవులు ఇంకా ఎన్నో దీనికి స్పెక్యులేషన్స్ ఎక్కువైపోతాయన్నమాట. ఎలాగన్నట్ట అసలు ఇంకేదో అన్నట్ట, మనం వింటుండగా ఈ మాట అన్నాడు కానీ మనం వెనకంటే ఆ మాట అన్నట్ట, ఇలా పుకార్లు వస్తుంటాయి అన్నమాట. వాటికి ఆస్కారం ఇవ్వకుండా దీనికి ఏదో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఎవరో పెద్ద మనిషి మాట్లాడితే బాగుంటుంది. ఆ పెద్ద మనిషి చిరంజీవి అని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయానికి సంబంధించి అయితే చిరంజీవి గారు లేకపోతే మోహన్ బాబు గారు ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త ఇనిషియేట్ గా తీసుకుని మాట్లాడితే బాగుంటుంది అంటే అది ఇద్దరు మాట్లాడట్లేదు. అవును, అది కరెక్ట్గా ఉంటుందమ్మా. అది మాట్లాడి ఒక పరిష్కారం దిశగా వెళ్ళాలి. మళ్ళీ చక్క ప్రశాంత వాతావరణం, ప్రేమపూర్వకమైన వాతావరణం, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుందని మనం ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.